అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం చుంటి తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం చుంటి తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని. మనం చూస్తే దేవుడు మోషేను పిలిచి ఆయనకు తెలియజేసిన మాటలు ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలీలకు ఇలాగా తెలియజేయాలి. ఏంటి అంటే, మీలో ఎవరైనా దేవునికి బలి అర్పించేటప్పుడు మీరు ఏదైనా పాపం చేసి దానికి పరిహరించబడాలి అని అనుకొని బలి అర్పించాలని అనుకుంటే, ఆ అర్పించేటప్పుడు గోవుల మందల్లో నుండి, గొర్రెల మందలలో నుండి, మేకల మందలలో నుండి దానిని తీసుకొని రావాలని. ఇక్కడ నాకు ఈ గోవులు, గొర్రెలు, తర్వాత మేకలు, ఈ మూడిటిని ఏమంటారంటే డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. జంతువుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వైల్డ్ యానిమల్స్ అంటే అడవుల్లో ఉండేవి, తర్వాత డొమెస్టిక్ యానిమల్స్ మన చుట్టుపక్కల సాధు జంతువులు అంటారు వాటిని కదా, సాధు జంతువులు. తర్వాత పెట్ యానిమల్స్ అంటే పెంచుకునేవి, ముద్దుగా ఉంటాయి కదా. చూడండి దేవుడు ఎంత ప్రత్యేకంగా చెప్పాడో. గోవుల్లో నుండి, గొర్రెల్లో నుండి, తర్వాత మేకల్లో నుండి. ఇవే జంతువులు అని చెప్పాను? క్రూర జంతువుల, ఇవి సాధు జంతువులు. వీటిల్లో నుండి మీరు తేవాలి బలర్పించడానికి. అదే నువ్వు